మంచి జీవితం, చెడు స్నేహం, ఒక తప్పుడు నిర్ణయం, మరణం వరకు వెళ్ళిన ప్రయాణం, కానీ చివరికి అద్భుతమైన మార్పు. ఈ మార్పు ఎలా జరిగింది ఇప్పుడే తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతను బీటెక్ పూర్తి చేశాడు. మంచి ప్రభుత్వ ఉద్యోగం రావాలని చాలా ప్రయత్నించాడు, కానీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. చివరకు దగ్గరలో ఉన్న ఒక సిటీలో ఎలక్ట్రీషియన్ గా ఒక ఆఫీసులో పనిచేయడం ప్రారంభించాడు. రాజు చాలా నిజాయితీగా, నమ్మకంగా పనిచేసేవాడు. అక్కడ అతనికి తనతో కలిసి ఇంజనీరింగ్ చదివిన ఇద్దరు స్నేహితులు పరిచయం అయ్యారు. వారు మొదట రాజుతో చాలా మంచి స్నేహంగా ఉండేవారు, కానీ వారికి మందు, సిగరెట్ వంటి చెడు అలవాట్లు ఉన్నాయి. రాజుకు మొదట ఈ విషయం తెలియదు. ఒకరోజు వారు రాజుతో, రాజు రా, కొంచెం సరదాగా మందు తాగుదాం, సిగరెట్ తాగుదాం అని అన్నారు. అప్పుడు రాజు, లేదు, ఇవి మంచి అలవాట్లు కావు అని వారిని ఆపాడు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి ఒత్తిడికి లోనై రాజు కూడా ఆ చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. ముగ్గురు కలిసి తరచూ బార్కు వెళ్లి మద్యం తాగటం ప్రారంభించారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఒకరోజు అకస్మాత్తుగా రాజు తీవ్ర అనారోగ్యానికి గురై మంచాన పడిపోయాడు. ఆహారం తినలేకపోయాడు, నీళ్లు కూడా తాగలేకపోయాడు. రాజు ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డారు. అప్పుడు అదే గ్రామంలో ఉండే డేవిడ్ అనే క్రైస్తవ మిత్రుడు రాజును చూడటానికి వచ్చాడు. రాజు పరిస్థితి చూసి అతని హృదయం చాలా బాధపడ్డది. డేవిడ్ నెమ్మదిగా రాజుతో ఇలా అన్నాడు, రాజు, నువ్వు ఈ చెడు అలవాట్లను విడిచిపెట్టి యేసయ్య మార్గంలో నడిస్తే ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. రాజుకు మొదటి దేవునిపై విశ్వాసం లేకపోయినా డేవిడ్ చెప్పిన క్రీస్తు ప్రేమ అతని హృదయాన్ని తాకింది. ఆ రోజు రాజు తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీదట ఈ చెడు మార్గాన్ని వదిలి మంచి మార్గంలో నడవాలి. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అతనికి ఒక కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది. కొద్దిగా జ్యూస్ తాగి ఆహారం తీసుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా బయటకు వెళ్ళి తమ వీధి చివరిలో ఉన్న చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఒక బ్రదర్ చెప్పిన యేసయ్య ప్రేమ మరియు ఆయన చేసిన త్యాగం గురించి విన్నప్పుడు రాజు హృదయం పూర్తిగా మారిపోయింది. ఆ రోజు నుంచి రాజు ప్రతిరోజు బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం ప్రారంభించింది. కొద్ది రోజుల్లో అతని ఆరోగ్యం కూడా మెరుగైంది. తరువాత మళ్ళీ అతను పనిచేసిన ఆఫీస్కి వెళ్ళి మునుపటి కంటే ఇంకా నమ్మకంగా పనిచేయడం ప్రారంభించాడు. తన కష్టానికి వచ్చిన డబ్బుతో ఒక బైక్ కొనుగోలు చేశాడు. రాజు నిజాయితీ మరియు కష్టాన్ని చూసి ఆఫీసులో ఒక అధికారి అతనికి మంచి ఉద్యోగం ఇచ్చాడు. కొంతకాలం తర్వాత రాజుకు తన పాత స్నేహితులు గుర్తుకు వచ్చారు. వెంటనే వారిని పిలిపించి ఇలా అన్నాడు, మీరు కూడా చెడు అలవాట్లు వదిలి మంచి మార్గంలో నడిస్తే నేను మీకు కూడా ఉద్యోగం ఇస్తాను. రాజు మాటలు విని వారు ఎంతో పశ్చాత్తాపడ్డారు. మేము నీ జీవితాన్ని చెడగొట్టాము, అయినా నువ్వు మమ్మల్ని మళ్ళీ నిలబెడుతున్నావు అని కృతజ్ఞత చెప్పారు. ముగ్గురు కలిసి కష్టపడి పనిచేశారు. కొంతకాలానికి వారు పనిచేసే ఆఫీసునే కొనుగోలు చేసి దానిని విజయవంతమైన వ్యాపారంగా మార్చారు. తర్వాత ముగ్గురు కలిసి ఒక కారు కొనుగోలు చేసి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవారు. వారి వ్యాపారంలో వచ్చిన లాభాలతో పేదవారికి ఆహారం, వస్త్రాలు, డబ్బు అందిస్తూ క్రీస్తు ప్రేమను పంచారు. అంతేకాదు, ఉద్యోగం కోసం బాధపడుతున్న అనేక మందికి ఉద్యోగాలు కల్పించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. చెడు స్నేహం మన జీవితాన్ని నాశనం చేస్తుంది, కానీ దేవుని ప్రేమ మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఆమేన్. నా కథ నచ్చితే నా వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ ధన్యవాదాలు.